మనోడొత్తడు. హాయ్ మమ్మీ హౌ ఆర్ యూ? మనసుకేం తీసుకోవద్దు. మనసుకేం తీసుకోవద్దు. నేనేమి తీసుకోవటం లేదురా. కాకపోతే భరణి అంకుల్ ఎందుకురా అలాగా మారిపోయాడు. ఇంక 24 గంటలు దివ్య బాత్రూంలోకి వెళ్తే మీరు ఫౌల్ గేమ్ అని అందరినీ పీకి దొబ్బారు. దివ్యనికిత గారిని బొలం చెట్టు మనోడు ఎక్కించేస్తారనమాట. హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ అండి. మనకి దివ్యనికిత గారు అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారండి. నిజంగా చెప్పాలంటే అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఈవెన్ మనకి ఏంటంటే ఇమాన్యుయల్ గారు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తారన్నమాట. అదేంటంటే ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి, కంప్లీట్గా చూడండి, నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ లైక్ చేసేది వీడియోని చూడండి ఫ్రెండ్స్. దివ్యనికిత గారు ఏమని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే మనందరికీ కూడా ఇప్పుడు లైవ్ అప్డేట్స్ అండి. శ్రీజని సపోర్ట్ చేశారనుకోండి, అంతే మనందరం కూడా బయటకు వెళ్ళిపోయినట్టే. చూశారు కదా నేను ఏమన్నానని. శ్రీజ గారు కరెక్ట్గా ఎఫెక్ట్ పట్టలేదు, సుమన్ శెట్టి గారు బాగానే ఆడుతున్నారు, శ్రీజ గారు ఎఫెక్ట్ పెట్టలేదు అన్నాను అంతే. ఆ అమ్మాయి చూశారు కదా ఎలా ఫైర్ అయిపోతుందో. ఇమాన్యుయల్ గారు అండ్ బర్నీ గారు చూశారు కదా, చూసారా లేదా? ఇలాంటి ఊళ్ళకి సపోర్ట్ ఏం చేస్తామండి. అందుకే నేను మాట్లాడలేదు బర్నీ గారు, అందుకే నేను మాట్లాడట్లేదు శ్రీజతోటి. నిజంగా నేను మాట్లాడలేదు. ఇగో అన్నా, నేను ఐ కాంటాక్ట్ కూడా అవ్వలేదు తెలుసా. ఇమాన్యుయల్ తెలుసా, నేను ఐ కాంటాక్ట్ కూడా అవ్వలేదు. ఇలాంటిదని అనుకోలేదన్న అసలు. ఫస్ట్లో ఏంటంటే అందరితోనే సరదాగా ఉంటుంది, మన అతను కూడా మంచి కామెడీ చేద్దామని చెప్పేసి మనకి స్టార్టింగ్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. కాకపోతే ఇటు వచ్చిన తర్వాత మనకి 3 వీక్స్ అయింది కదన్నా. 3 వీక్స్ అయిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయిందన్న. దివ్య మొత్తం చేంజ్ అయిపోయిందన్న మనకి. నాకు అర్థం కావట్లేదన్నా, ఏంటన్నా కోపం. నేను ఏంటి కుట్టేస్తుంది అనుకున్నాను, రెక్కేస్తుంది అనుకున్నాను. ఏంటన్నా దివ్యనికిత గారు ఎంత మంచి వాళ్ళన్నా. దివ్యనికిత గారిని బొలం చెట్టు మనోడు ఎక్కించేస్తాడు అనమాట. ఇలాగ పైకి ఇద్దరు కూడా. భరణి గారు దివ్యనికిత చాలా గ్రేట్. మనకి ఏదన్నా చెప్పు అనుకో కరెక్ట్గా తీసుకుంటుంది దివ్యనికిత. నిజంగా చాలా గ్రేట్. అంటే నీ దగ్గర చూసి, అంటే ఏజ్లో చిన్నదానివే, 23 సంవత్సరాలు అంతే, నీ దగ్గర నుంచి చూసి ఇగో నేను నేర్చుకోవాలి. భరణిని ఇగో నేను నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇమాన్యుయల్ నేర్చుకోవాలి. మనకు రామురాతుడు ఇదంతా చూస్తూ ఇలా ఉంటాడు, అంతే ఏమంటావు. రామురాతుడు ఇలా ఉంటాడు అంతే. నెక్స్ట్ మనకి ఏంటంటే లాస్ట్ ఎవరైతే ఉంటారో పాయింట్స్లను వాళ్ళిద్దరినీ తీసేయాలి అంటే మనకి ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ చేస్తుంది. అంటే వీళ్ళు ఫస్ట్లో ఉంటారు కదా, భరణి గారును అలాగే మనకి ఏంటంటే దివ్యనికిత గారు ఫస్ట్లో ఉంటారు కదా. వీళ్ళిద్దరికి బిగ్ బాస్ మంచి ఆఫర్ ఇస్తారు అనమాట. ఏంటంటే లీస్ట్లో ఉన్న వాళ్ళని ఓ పేరు ఎంచుకోండి. లీస్ట్లో ఎవరెవరు ఉంటారు మనకి, ఇంకా శ్రీజ గారు అలాగే సుమన్ శెట్టి అని ఉంటారండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఫ్లోరా శైని గారు, సంజన గల్రాని గారు ఉంటారండి. ఈ ఇద్దరు జంటలో మీరు ఎవరిని తీసేయాలనుకుంటున్నారు అనేది అడుగుతారు అనమాట బిగ్ బాస్. వెంటనే పక్క వెళ్ళిపోతారు భరణి గారు, మనకి దివ్యనికిత పక్క వెళ్ళి ఏం చేద్దాం తెలుసా భరణి గారు, నేను చెప్పింది కరెక్ట్గా ఆలోచించండి. ఏంటంటే సుమన్ శెట్టిని తీసేద్దాం, ఓకేనా. శ్రీజ కూడా వెళ్ళిపోద్ది కదా. శ్రీజాని తీసేస్తే ఓకే భరణి గారు, శ్రీజాని తీసేస్తే ఓకే. కాకపోతే సుమన్ శెట్టి అన్నంటే కొద్దిగా ఏదో ఆలోచిస్తున్నాను, అదే అర్థం కావట్లేదు. కొద్దిగా ఆలోచించండి. మీకు ఇంకోటి చెప్పాలా, ఫ్లోరా శైని గారు, సంజన గారు 100% ఎఫెక్ట్ పెట్టారు. దివ్యనికిత గారు అంటారు ఇలాగా. కాకపోతే ఈ అమ్మాయి ఏం పెట్టలేదు, కూల్ స్ట్రాటజీ. అందుకే కదా ఇప్పుడు ఏంటంటే వీక్ పర్సన్ ఎంచుకుంది, సుమన్ శెట్టి గారిని ఎంచుకుంది. ఏం ఆడలేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఆలోచిస్తారండి. ఆలోచించిన తర్వాత నేను తీయలేను సుమన్ శెట్టిని, ఏమనుకోవద్దు, నేను ఫ్లోరా కానీ సంజన కానీ పీకి పడదొబ్బుతానని చెప్పేసి మనకి చెప్తారనమాట. తిరుగుతాడు. బిగ్ బాస్ మేము సంజన గారిని తీసేద్దాం అనుకుంటున్నాం, కారణాలు ఏంటో తెలుసుకోవచ్చా అని అయితే అడుగుతుంది ఫ్లోరా. మీరు సరిగ్గా ఆడలేదు, దేంట్లో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయలేదు, ఇది మీరు హార్ట్కి తీసుకోకండి, అంటే మేము మా ఇద్దరికి అనిపించింది మేము చెప్తున్నాము అని అయితే అడుగుతారు అనమాట. ఇద్దరు షాక్. బిగ్ బాస్ మాట్లాడుతాడు. సంజన గారు మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారంటే, ఏంటి చెప్పేది బిగ్ బాస్, చెప్పండి, మీరే అర్థం చేసుకోండి, ఏమిటి చెప్పేది సంజన గారు అంటారు అట్లాగా. ఇందాకలా బెలూన్ టాస్క్లో ఒక 100 పాయింట్లు వస్తే ఈ పార్టీకల్లా నేను సెకండ్ ప్లేస్లో ఉందును, ఇప్పుడు తీసుకొచ్చి అగాధ పాత్రలోకి తొక్కేశారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు బిగ్ బాస్. ఇదేనే న్యాయం బిగ్ బాస్, మీరు చెప్పండి. ఓకే పర్లేదు, మీరు ఫౌల్ గేమ్ అని అందరినీ పీకి దొబ్బారు, పర్లేదు, ఏం చేస్తాం, మళ్ళీ టాస్క్ ఆడతాం, మళ్ళీ గెలుగుతాం, బ్రింగ్ ఇట్ ఆన్ అంటదన్నమాట సంజన. ఓకే, ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే సంజన గల్రాని గారు మనకైతే పెంట్ హౌస్కి అయితే వెళ్ళిపోతారు అనమాట. పెంట్ హౌస్ అంటే తెలుసు కదా, చిన్న గుడిసెలోకి అయితే వెళ్ళిపోతారు. గుడిసెలోకి వెళ్ళిపోయి ఫ్లోరా గారు ఇప్పుడు మాట్లాడుకుంటారు అనమాట. ఏం మాట్లాడుకుంటారంటే, చూసారా దివ్యనికిత వచ్చి మొత్తం చేంజ్ చేసింది, మొత్తం టోటల్. అసలు నేను వచ్చి రాగాలనే కనిపెట్టాను దివ్యనికితని. అందుకే దివ్యనికిత గారిని ఎలాగన్నా సరే లోపడున్న ఓడిని బయటికి తీసుకొద్దామని చెప్పేసి ఆ రోజు బట్టలు దొంగతనం చేశాను. అది మీరు అర్థం చేసుకోలేదు.
పెద్ద తప్పు ఘనకార్యం చేసింది ఓ అమ్మ జీవితం అని చెప్పేసి పెద్ద పెద్ద హడావిడి చేశారు. ఇప్పుడు ఏమైందో చూడండి. మొత్తం అందరినీ ఎర్రపప్ప చేసేసింది. ఫస్ట్‌లోనే నాన్న, 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 నాన్న అని తిరిగిద్ది. మనకేంటంటే తనూజ గారిని దొబ్బేయమన్నాడు. భరణి పూర్తిగా మారిపోయాడు. పూర్తిగా మారిపోయాడు. మత్తులో తిరుగుతున్నాడు. అనేటప్పుడు ఇమానుయేల్ వస్తాడు. హాయ్ మమ్మీ హౌ ఆర్ యూ? మనసుకేం తీసుకోవద్దు. మనసుకేం తీసుకోవద్దు. నేనేమి తీసుకోవటం లేదురా. కాకపోతే భరణి అంకుల్ ఎందుకురా అలాగా మారిపోయాడు. ఇంక 24 గంటలు దివ్య బాత్రూంలోకి వెళ్తే బాత్రూంలోకి పోతున్నాడు. ఈ యొక్క స్థానానికి గదిలోకి బయట వెయిట్ చేస్తున్నాడు. ఇది ఏమిటిరా నాకు అర్థం కావట్లేదురా. అతను నేను ఇంకోటి చెప్తున్నాను మమ్మీ. దివ్య నిఖిత గారు చాలా మంచోళ్ళు. రే నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి దొబ్బేయ్ అనేది అంటదనమాట మమ్మీ. నెక్స్ట్ మనకి దమ్ము శ్రీజ గారు వస్తారండి. దమ్ము శ్రీజ గారు వస్తారన్నమాట మనకు సంజన గల్రాని గారి దగ్గరికి. ఏంటి యాక్చువల్గా నన్ను తీసేస్తారండి అనుకున్నాను నేనైతే. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏమో ఆలోచించుకున్నారంటే నేను గొడవ అయింది కదా, మళ్ళీ తీస్తే పబ్లిక్కి ఎలాగా వెళ్తాదో ఈ విషయం అని చెప్పేసి మిమ్మల్ని అయితే తీస్తారండి అనేది. అంటే అది నాకు తెలియదు కానీ భరణి మాత్రం చాలా మారిపోయాడు అలా అంటది అనమాట సంజన గల్రాని. ఫ్లోరా గారు కరెక్ట్ కరెక్ట్ అనేది దానికి ఈ మొక్క అంటది ఇవిడ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి తనూజ గారికి అన్నం వేస్తుంటాడు అనమాట. ఎవరు భరణి గారు వేస్తుంటే తనూజ గారికి వద్దురానా నాకు వద్దు, మీరు ఎట్టదు రానా, దయచేసి మీరు నాకు ఎట్టదు రానా అని చెప్పి వెళ్ళిపోతుంది. అదేంటమ్మా ఏమైందన్నమాట వద్దురానా అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. భరణి బాధపడి ఇమాన్యుయల్తో అంటాడనమాట, నేనేం చేశాను రా, అందరికీ నేనే చెడ్డ అయిపోయానా, ఏంటోరా నాకేం అర్థం కావట్లేదు. ఇమాన్యుయల్ అన్నా నేను ఒకటి చెప్తాను అర్థం చేసుకుంటావా, ముందు బంధుత్వాల నుంచి బయటికి రా. ఫస్ట్లో నుంచి నాన్న 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 అని చెప్పావు, ఇప్పుడేంచి దివ్యనిఖిత గారు తిరుగుతుంటే ఈ అమ్మాయి తట్టుకోవట్లేదు, కొన్ని ఈ అమ్మాయి తిరుగుతుంటే దివ్యనిఖిత గారు హట్ అయిపోతున్నారు, ఎందుకు వచ్చిందన్నా అని చెప్పి ఇమాన్యుయల్ అంటాడు. అప్పుడు ఈ విషయాన్ని తీసుకెళ్ళి మనకి దివ్యనిఖిత గారు చెప్తారు. దివ్యనిఖిత గారికి చెప్తుంది అనమాట. ఎవరు మనకి దివ్యనిఖిత గారికి చెప్తాడు. ఎవరు మన భరణి గారు. భరణి గారు ఏమంటారంటే, దివ్యనిఖిత గారు ఆ అమ్మాయి చూసారా ఎంత బాధపడిపోతుందో. ఏమైంది, అదేనండి అన్నం పెడుతుంటే ఇంకా సారీ ఆ పేపే తనుజ గారు వచ్చేసరికి చాలా సీరియస్ అయిపోతుంది, ఏటో అర్థం కావట్లేదు. అంటే ఏంటి మీకు ఒకటి చెప్పాలా, వదిలేండి, ఎందుకు చెప్పండి మనకి, వదిలిపాడదవ్వండి, ఇక ఇష్టమైతే నువ్వే వాళ్ళే వస్తారు నీ దగ్గరికి, ఎందుకలా నువ్వు ఫీల్ అయిపోతున్నావు, నువ్వు అంటే పెద్దవాళ్ళని గౌరవం నువ్వు అయిపోయింది, సీన్ అయిపోయింది. ఏదో డ్రామా క్వీన్ అని అనుకున్నాను కానీ క్వీన్ విక్టోరియా సిస్టర్ అని అనుకున్నాను కానీ వడ్డీ అమ్మ జీవితం అనుకున్నాను కానీ స్ట్రాటజీ ఏమీ లేదు, పెద్ద డల్లా ఏమీ లేదు భయ్య, గేమ్ ఏట్లేదు. అంతా కూడా భరణి గారే భరణిని గెలిపించడం కోసం ఈవిడికి దిగజారిపోతుంది, ఓటింగ్ కూడా ఏమీ పడట్లేదు. అంతేకాకుండా ఈ రోజు మంచి ఎపిసోడ్ పడబోతున్నాను ఇంకొక 2 గంటల్లో. మనకి ఏంటంటే చెయ్య రపా కోసుకోబోతుంది. ఎవరో తెలుసా, రీతు చౌదరి గారు. టాస్క్ లోనంట ఎక్కి ఏడిచేసి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దొండ్రీసి అమ్మ ఏటరా నన్నే ఫౌల్ గేమ్ ఆడుతారా అంటారా, మా డిమాండ్ పవన్నే తెస్తారా అని చెప్పి ఓహో మామూలు హడావిడి చేయలేదంట. అది కూడా మనకి వెరీ సూన్ ఇంకొక 2 అవర్స్లో అయితే మనకి మీటింగ్ అవుతుంది. ఎవరిది మన ఇదే గ్రూప్ డిస్కషన్ అయితే అవుతుంది. బ్లైండ్ సైడ్ కింద దించారనమాట. టాస్క్ మొదలైన తర్వాత ఫౌల్ గేమ్ అయితే ఆడతారని చెప్పేసి డిమాండ్ పవన్ని రీతుతో తీసి పాడదొబ్బుతారు అనమాట. మనకి ఇమాన్యుయల్ సంచాలక్ కదా, ఇమాన్యుయల్ తీసి పాడదొబ్బుతారు. నెక్స్ట్ ఏంటంటే మనకి పేరు ఏంటంటే రాము రాథోడ్ గారు ఇద్దరు తీసేస్తారనమాట. ఇంకా మామూలు కాదు, రచ్చరంబోలో చేస్తుంది, మామూలు కాదు. ఓకే, ఈ విషయం పక్కన పెడదాం. నెక్స్ట్ మనకి ఓటింగ్ అనాలిసిస్ కూడా చెప్పేస్తానండి. ఓటింగ్లో ఎవరు ఉన్నారంటే మనకి టాప్ మన జబ్బలు రుద్దుతాడు కదా బుజ్జమయ్య, ఎవరో తెలుసు కదా, జబ్బలు నిమురుతూ. చిన్నపిల్లలు నాకు ఒకటి అర్థం కావట్లే. ఇప్పుడు చిన్నపిల్లలకి టీటీని తీసిన వేస్తారు కదా, టీటీని తీసిన వేస్తే రుద్దుతారా, ఇలా రుద్దేస్తారండి నా జబ్బలు. ఎందుకు ఇలా రుద్దడం, ఇలాగ రుద్దత ఏటవుతుంది, మొహాన్ ఇలా టచ్ చేసుకుంటాడు. ఈ సంజనగా చేతిగా ఏం మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతున్నాడు జబ్బ ఎలా రుద్దుతావు ఏంటి నువ్వంటే, అదేం లేదు రా ముద్దు పెడతాందా అని అలా హక్ చేసుకోవడం చిరాకు దొబ్బుతుంది అయ్యా బాబు. ఈవేళ మార్నింగ్ కూడా అంతే, పవన్ కళ్యాణ్ లేస్తాడు, తనుజ గారు వస్తారనమాట. మనోడు ఇలా తలదించుకు వెళ్ళిపోతున్నాడు. లేకపోతే ఏంటి అలా తలదించుకు వెళ్ళిపోతున్నాడు, బా ఏమీ లేదబ్బా నా వల్లే నీ గేమ్ డిస్టర్బ్ అయిపోయింది, నేను ఎలాగైనా సరే గెలిచాడు. అది ఒప్పుకుంటా, ఆటలో మాత్రం కింగ్ అండోయ్, ఆ విషయం మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ జబ్బల నిమరడాలు,
నెక్స్ట్ ఏంటంటే కౌగిలించుకోవడాలు, ముద్దులు, ఓదార్పు యాత్రలు. ఇవి తగ్గించుకుంటే మనోడు గేమ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. మేమే పొగుడుతాం కదరా బాబు, ఇప్పుడు 2 టాస్క్లు గెలిచావు, నువ్వు గ్రేట్, చాలా చాలా గ్రేట్, నువ్వు ఎంత డౌన్లో ఉండాలి. మన బిగ్ బాస్ పెద్ద స్కెచ్ చేసాడు కాబట్టి ఏంటి లేదనుకుంటే డ్రాయింగ్ టాస్క్లను 100 టాస్క్లు ఉంటే, అంటే 100 పాయింట్లు ఉంటే ఇప్పుడు మన సెకండ్ ప్లేస్ కానీ థర్డ్ ప్లేస్లో కానీ ఉన్నావు. ఎవరో మన ఈ సంజన గల్రాణి గారునా, నెక్స్ట్ ఏంటంటే మన ఫోరా గారునా దించేయాలి కదా, మొత్తం దించాడు. ఆ ట్యాంక్ క్యానల్ 100 పాయింట్లు బొక్క, 100 పాయింట్లు బొక్కెట్టేసి కింద కగాధ పాత్రలో తోస్తాడు. ఒకటి ఎక్కడ ఉన్నాను మనం. అదండి జరిగిన స్టోరీసు, జరిగిన విధి విధానాలు ఇలాగైతే జరుగుతుంది అనమాట. ఇంకా మనం డిసైడ్ అయిపోవచ్చు, ఇంకా వీళ్ళిద్దరికి అయితే కనెక్షన్ అయితే కట్ అయిపోయింది. ఇంకో దివ్యనిఖిత గారికి కూడా ఓటింగ్ అస్సలు పడట్లేదు దివ్యనిఖిత గారికి ఓటింగ్. ఈ వేళ ఏదో నేను వేసానా దివ్యనిఖిత గారికి వేయలేదు, నేను ఎవరికి వేసానండి, ఎవరికి వేసాను, తనూజ గారికి వేసాను అనుకుంటాను, తనూజ గారికి వేసాను అంతే ఇవాళ ఓటింగ్. ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకా ఎవరైనా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, సీ యు నెక్స్ట్, టేక్ కేర్, బాయ్.